వాడు చాలా మంచివాడు అండి. వాడు జగన్మోహన్ రెడ్డి వాడు ధర్మప్రభు వాడు. వాడు మోసం చేసి గెలిచారు కానీ వాడిని ఓడించడం ఇవ్వడం వల్ల కాదు. వాడు ఓడించడానికి వీళ్ళందరూ కలిశాడు, కుమ్ముక్కయ్యారు. సింగిల్గా పోటీ చేయమని పోయారు. చంద్రబాబు సింగిల్గా పోటీ చేసి తెలిసేది. సింగిల్గా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి తడాకేయడం చూసేది. అంటే వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, అందువల్ల ఏ వ్యతిరేకత లేదు. వీళ్ళు పుట్టించారు, వీళ్ళు సృష్టించారు. వాడి అనుభవం ఉంది, దుర్మార్గ అనుభవం వాడికి ఉంది కాబట్టి వాడి ప్రయత్నం వాడు చేశాడు. అంతేగాని వాడి వ్యతిరేకత ఏం లేదు. వాడు బంగారం. మహిళలకు మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అమలు చేశారు. దీనిపైన మీ అభిప్రాయం ఏముంది? ఏది అమలు జరగదని మేము అనుకుంటున్నాం. ఏది అమలు చేయడు. ఈ 5 ఏళ్ళేమో ఆ రాజధాని మీద మనం ఫోకస్ పెడతాడు, మనం అటుపక్క ఎదురు చూస్తూ ఉంటే ఇటుపక్క చంకరాకి ఇచ్చేస్తాడు. అంతకంటే ఏం జరగదు. అంటే మరి వచ్చే నెల ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? చేయరు. అయ్యే పని కానివన్నీ చెప్పాడు ఆయన, అయ్యేది ఏది చెప్పలేదు. తెలియక నా జగన్మోహన్ గారు చెప్పండి ఇవన్నీ. బడ్జెట్ లోటనేగా ముందు నుండి వాళ్ళన్నమాట ఈయన చెప్పారు. మరి ఈయన ఎలా ఇస్తాడు? ఇంత తీసుకొచ్చి ఎలా ఇవ్వగలడు? ఇప్పుడు అప్పు అవదా? అప్పు అవదా? మన మీద ఎత్తున పడదా? భారం పడుతుందా? పడదా? మరి అందరూ తెలిసిన విషయమేగా. ఆయన ఎలా చేయగలడు? ఏమీ చేయలేరు. అవదు. అలాగే మహిళలకు దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. చూద్దాం, ఇంకా టైం ఉందిగా, ఇస్తారేమో. పేరు చూద్దాం. 3 బండ్లు ఫ్రీగా వస్తే వాడుకుంటారు అందరూ. ఫ్రీగా ఇస్తే ఎవడైనా వాడుకుంటాడు. కానీ జరగాలి కదా. జరిగినప్పుడు ఆనందమే, లేకపోతే ఇంతే. అంటే ఏంటమ్మా అమలు చేసే అవకాశం లేదంటారు చంద్రబాబు నాయుడు గారు? 99% ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకని అంటారు? ఎందుకనంటే లోటు బడ్జెట్ అని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు చెప్పినవన్నీ ఆయన అటకెక్కిచ్చేస్తున్నాడు. ప్రతి విషయం కూడా బడ్జెట్ లోటు అని చెప్తున్నారు కదా. మరి ఇంకెలా జరుగుతుంది? కొత్తగా ఏం తేగలడైనా. కానీ 99% అవ్వదు, ఇప్పట్లో అవ్వదు. టైం తీసుకుంటుంది ఇంకా. జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వైసీపీ ఓటమి గల కారణాలంటే మీరేం చెప్తారు? గ్యాంబ్లింగ్ అనుకుంటున్నాం. మా ఓట్లన్నీ ఆయనకి వేసాము. మా ఏమైపోయినాయి ఓట్లన్నీ? అసలు అంతంత మెజారిటీ ఎలా వస్తుందండి? ఆయన ఏమన్నా విరుద్ధంగా జనానికి ఏం చేయలేదు కదా. అంతా బాగానే చేశాడని జనం అనుకున్నప్పుడు అన్ని ఓట్లు తక్కువ ఎలా వస్తుంది? రాదు. కాకపోతే ఏం జరిగింది అనేది మిస్టరీ. అది ఎలా ఛేదించాడో మనకు తెలియదు. అంతే. వ్యతిరేకత వస్తే కొంతమందికి ఉండదు, అందరికీ ఉండదుగా. 100లో 75% ఆయనకు మంచి 20% మాత్రమే ఇది ఉంది వ్యతిరేకత. 20% మాత్రమే. అది ఒక వర్గం అంతే. అన్ని వర్గాలు ఈయనకే ఓకే చేస్తారు. అర్థమైందండి? అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు పెట్టడం వల్ల ప్రజలు మొగ్గు చూపించారంటారా? అది కూడా అబద్ధమే. ఆయన ఇస్తాడు, అంతకుముందు లోకడి ఇప్పుడు ఎలా ఇస్తాడు అనుకుంటారు. అది అబద్ధం. కాకపోతే ఏంటంటే ఓటింగ్ అంతా ఏదో జరిగిందని జనం అనుకుంటారు. అది మనకేం తెలియదు. మొత్తం 5 ఏళ్ళకి కలిపి వాళ్ళ దగ్గర 15 లక్షల కోట్లు ఉండాలి ఇప్పుడు. మరి మోడీ గారు ఇస్తారో ఎవరిస్తారో మనకు తెలియదు. ఇప్పుడు అంత డబ్బు తీసుకొచ్చిన మళ్ళీ డెవలప్మెంట్ అంటున్నారు. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక 2 లక్షల కోట్లు అవుద్ది. మరి ఏం చేస్తారో తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ ఊపి మీద కరెక్ట్గా వచ్చేసినాయి టపటపమని సీట్లు. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు స్వింగ్ వచ్చింది, అందుకని సీట్లు వచ్చినాయి. ఆ స్వింగ్ ఇదివరకు లేదు. 5% అంత ఉండేది, ఇప్పుడు 9%, 10% దాకా ఇంక్రీజ్ అయిపోయింది. అందుకని ఇప్పుడు అది వచ్చింది. వచ్చాక ఎంతవరకు నిలబడదో తెలియదు. ఇప్పుడు కొన్ని నేషనల్ పత్రికలో 2 చోట్ల నేను చూసింది ఏంటంటే, ఇంతవరకు ఇండియాలో ప్రజలను మోసం చేసిన సీఎంలు ఉన్నారు కానీ సీఎంని మోసం చేసిన ప్రజలు ఫస్ట్ టైం ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని 2-3 చోట్ల ఎడిటోరియల్లో కూడా రాశారు. దైనిక్ భాస్కర్ ఉన్నాయి, 2-3 ఉన్నాయి. వాటిలో రాశారనమాట. అంటే ఏంటంటే వీళ్ళకి ఏముందంటే ఎప్పుడో జరిగింది కదా ఇది, అప్పుడు ఇవ్వలేదంటే ఇప్పుడు ఇస్తాడంటే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు, ఇప్పిస్తాడేమో. పవన్ కళ్యాణ్ దగ్గర కోట్లు మూలుగుతుంది. ఎక్కడ మూలుగుతుంది? ఇవన్నీ లక్షల కోట్లతో పని. అర్థమైందా? అంచేత ఇవన్నీ జరిగే పనులు కాదని నేను అనుకుంటున్నా. దిస్ ఈజ్ మై ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ ఇది నాది. జగన్ ఇచ్చిన హామీల కంటే ఎక్కువ ఇచ్చాడు కదా అప్పుడు. అందుట్లో మళ్ళీ నేను రాజధాని లేదు ఇప్పుడు కడతానని. అది ఏంటంటే జగన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తానన్నాడు. జగన్ ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మీ కొడుకులే ఉన్నారు, నువ్వు ఇంతవరకే తేగలను అంటావు, అవునా? ఇప్పుడు జగన్ కూడా ఇచ్చేయచ్చు కదా. ఎందుకంటే నేనే వస్తానంటే చెయ్యాలి. చెయ్యక్కర్లేదు, లేకపోతే మాట తప్పొచ్చు అనుకుంటే చెయ్యొచ్చు. ఇప్పుడు మాట తప్పుతారని నేను అనట్లా. ఒకవేళ ఎక్కడన్నా తీసుకొచ్చి మోడీకి ఇప్పుడు ఉంది కాబట్టి, మోడీకి ఎలాగో కావాలి కాబట్టి, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కనుక ఏమన్నా చేయగలిగితే అసంపూర్తిగానే మిగులుతాయి, సంపూర్తిగా ఏమవ్వవు. ఎవరికి వచ్చిందని మళ్ళీ వాళ్ళది ఇది వచ్చేసింది కదా, వాళ్ళది జన్మభూమి వాళ్ళది. వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా చేస్తారు. అది ఇప్పుడే ఇట్లాగుంది, ఇంకా ముందు ఇంకెట్లాగుంటుందో. అంటే టన్ను 88 రూపాయలకి అందిస్తామంటున్నారు కదా ఏపీ ప్రభుత్వం. ఏది పేపర్లో ప్రకటన చేయలేదు. ఊరికి మాటలు చెప్పటమే కానీ చేతల్లో లేదు కదా.
అంటే గత ప్రభుత్వంలో 375 రూపాయలు ఉంది. అవును, ప్రతి వారం వేసేవాళ్ళు, ఆదివారం దానికి స్ట్రైట్ వేసేవాడు. ప్రతి ఆదివారం ఇంత వస్తుంది, ఇంత స్టాక్ ఉంది, ఇంత తీసుకోవచ్చు, మీరు పెట్టుకుంటే మీరు బండి తీసుకొస్తే ఉచిత ఇస్తాం, లేకపోతే బండితోటి ఇది ఇంత మైలేజీకి ఇంత డబ్బులు, ఇంత ఫీజు అని ముందుగానే పబ్లిక్గా పేపర్ ఇష్యూ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఇదేమి లేదుగా, ఉచిత ఇసుక అంటున్నారు కదా. కూటమి గెలుపు అంటే మొత్తానికి మోసంగా జరిగిపోయింది, ఏమంటారు? లేకుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు పెట్టినప్పుడు మరి ఆయన తప్పకుండా మరి గెలవాలి కదా. గెలవాలంటే ఏదో సంథింగ్ ఏదో జరిగిపోయింది అది. అంటే ఇప్పుడు గతంలో 157 వచ్చినప్పుడు అలా ఎందుకు అనుకోలేదన్న? 157 వచ్చినప్పుడు మరి 157 వాళ్ళకి వచ్చినాయి కదా, ఎవరికి వైసీపీకి వచ్చినాయి. తెలుగుదేశం ఎందుకు వచ్చినాయి? 23 వచ్చినాయి. మరి అట్టా కూడా అనుకోవాలి కదా. ఇప్పుడు ఆయనకి 23 అన్నా రావాలి కదా. మరి అది అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నారు కొంతమంది. ఏం లేదు సార్, అదంతా ఒట్టి మాట. ఎందుకంటే మరి తిన్నవాడు ఎవడైనా సరే కృతజ్ఞతగా ఓటేస్తాడు కదా. అదంటే చంద్రబాబు నాయుడు కొన్ని పథకాలు చెప్పాడు కాబట్టి ఇంకా ఆయన మీద కొద్దిగా డిపెండ్ ఉండొచ్చు. దేవుని కొంచెం మళ్ళీ తిరగబడి మళ్ళీ చేస్తే మళ్ళీ ఏమైనా మంచి పనులు చేస్తే పర్వాలేదురా, మొత్తం అందరినీ బతికిచ్చాడు. ఎంతకేం కాదు, పిల్లల గురించి, పిల్లలే ఎక్కువ అసలేని స్కూల్ పిల్లలు చదువు గురించి కడుపు కాలిన వాళ్ళు అందరూ ఉన్నాయి. అంతకేం కాదు మేము అనేది చేసేది. పిల్లల గురించి తల్లిదండ్రులు బాధ, మరి ఎలాంటి బాధ, చదివించుకోవాలి చెయ్యాలి అని చెబితేనే దాని గురించి అని మనం ఏం చేసుకొచ్చినాం. పిల్లలు చూస్తే చాలు మనం ఎంతకు వచ్చినాయి. మనం ఎలాగ కష్టపడుతున్నాం, పిల్లలే ముందు పిల్లలు ఈ ముసలోళ్ళు బాగా పింఛనికి వచ్చిన వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, అక్కడికి వెళ్ళి ఎంతమంది చచ్చిపోతున్నారు. ఇక అంతకంటే మనం చేసేది ఏం కాదు. వాళ్ళు కూడా కథ ఇంటికి వెళ్ళి ఏదో కథ ఇచ్చామనుకో, కథ పర్వాలేదురా బాబు, కథ మేము కథ బతికామని చెప్పేసి వాళ్ళు అనుకో అవునా కదా. అది మేము అనేది. ఇంకా అంతకంటే ఎవరు వచ్చినా మాకు కష్టాలు తప్ప. ఈవీఎం కారణం ఇంకేముంది, ఈవీఎం తేడే, గయారుంటికి ఈవీఎం తేడే, జగన్ ఓడి పోవటం కూడా ఈవీఎం తేడే. నీకేమో 7 పడ్డాయి, నాకు 3 పడ్డాయి. దాని తప్ప 2 రోజు లేదు. రాజ్యం మొత్తం కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవకపోవడం చెప్పట్లా. నీకు 7 పడింది, నాకు 3 పడుతుంది. ఇంకాడి నేను ఆడుతున్నా. మేనైన వాళ్ళు బాగా నా బోడు చెక్కల వాళ్ళని ఆ 10 మంది గెలిచారు కానీ, అంతేగాని లేకపోతే ఏమీ లేదు. ఈవీఎం తేడే. మోడీ కలిసి ఈవీఎం తొక్కిపారనికారు కథం. మరి 2019లో కూడా జగన్ అటాక్ గెలిచాడు. కాదు, జగన్ అభిమానం. ఇది పాదయాత్ర చేసింది కదా, ఆ అభిమానం. ఇవాళ కూడా జగన్ కేసీఆర్ ఓట్లు పాపం. మాది ఇక్కడ కాదులే, మాది తెలంగాణ. మేము పంజాలు గారు గొల్ల అయిపోయాను. జగన్ నుంచి పంజాలు గారు గొల్ల అయిను. ఎందుకని అంత అభిమానం చూసా. మరి రాష్ట్రంలో అభివృద్ధి లేదు అన్నారేంటి? ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేకపోతే ఇప్పుడు అమ్మఒడి అని పెట్టి ఎన్ని పెట్టిండాయా? ఓట్లు వేశారు జనం వేశారు. నీకు 7 పడ్డాయి, నాకు 3 పడ్డాయి. కథం అయిపోయాను అంతే.